ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ అన్నంగరాచార్యులు వారు రచించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మంగళాశాసనం చెప్పుకుంటున్నాం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. ఆకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. ఈ శ్లోకాల్లో ఆచార్యులు వారు అంటున్నారు, నాశనమే లేనటువంటి వాడు, దోషరహితుడు, సచ్చిదానంద స్వరూపుడు, సమస్తమైన బ్రహ్మాండానికి అంతరాత్మ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక అని చెప్తున్నారు. అలాగే తనకు తానే సర్వాన్ని తెలుసుకున్నటువంటి స్వామి అన్నమాట. సర్వజ్ఞుడు, సమస్త శక్తి సంపన్నుడు, సమస్తానికి ప్రధానంగా ఉండి సులభంగా పొందటానికి వీలుగా అందరికీ దగ్గరగా ఉండేటువంటి స్వామి, సచ్చీలుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి మంగళాశాసనాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే పరబ్రహ్మస్వరూపుడు, పూర్ణకాముడు, ఎటువంటి కోరికలు లేనటువంటి స్వామి, పరమాత్మ స్వరూపుడు, పరతత్వమూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి భక్తిపూర్వకమైనటువంటి మంగళాశాసనాలని ఆకాంక్షిస్తున్నారు. కాలతత్వాన్ని గమనించకుండా ఎల్లప్పుడూ తన దివ్య సుందరమూర్తిని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వాళ్ళకి ఆయన స్వయంగా అమృతం లాంటివాడనమాట. అటువంటి స్వామి అయిన వెంకటేశ్వరుడికి మంగళములు కలగాలని ఆశిస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.